ఎరా మనోజ్, హైదరాబాద్ నుంచి వచ్చావంట కదా? అవునరా మావా, నిన్నే వచ్చానురా. కానీ ఈ విషయం నీకెలా తెలుసురా? మా నెట్వర్క్ నాకు ఉంది కానీ సర్లే సాయంత్రం కలుద్దాం. మా ఊరు వచ్చే. మీ ఊరా? మీ ఊరేంట్రా? మీరు ఈ ఊళ్ళో ఉండలేదా? లేదురా మావ, మేము ఈ ఊళ్ళో ఉండలేదురా. మా డాడీ వర్క్ పని మీద వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాం. సరేరా, సాయంత్రం బయలుదేరి నేను వస్తాను. ఇంతకీ మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారా? ఇదేంటిది, గూగుల్ మ్యాప్లో కూడా తప్పు చూపిస్తుంది ఊరు. సర్లే అమ్మకు అడుగుదాం. ఇదిగో బాబాయ్, ఓడలకి ఎలా వెళ్ళాలి? ఓడెనక బాబు, ఇలా తిన్నగా వెళ్తే నీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది. అక్కడి నుంచి కుడివైపుకు తీసుకున్నావు అనుకో, ఓడెల రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. ఆ ఓడెల రైల్వే స్టేషన్ కాడ నుంచి తిన్నగా వెళ్తే ఓడెల ఊర్లోకి వెళ్ళిపోతావు బాబు. ఇది అనుకుంటా మర్రి చెట్టు ఎంత పెద్ద ఉందండి, చూస్తేనే ఒచ్చడిపోతుంది. దీని నుంచి కుడివైపు అన్నాడా ఎడం వైపు అన్నాడా తాత? కుడివైపే అన్నాడు. ఓకే. ఓడేల రైల్వే స్టేషన్కి వచ్చేసినట్టున్నాం. ఒక్క బోర్డు కూడా లేదండి ఇక్కడ. సరే మన రమేష్, ఈడెవడో మన రమేష్ గారిలో ఉన్నాడు. రే రమేష్, రే మనోజ్, హాయ్రా. ఎలా రమేష్, ఊరి చివరికి వచ్చావు? నేనే మీ ఇంటికి వస్తానన్నాను కదరా. ఏం లేదురా మావా, ఊర్లో సిగ్నల్స్ ఉండవు, గూగుల్ మ్యాప్లు గట్టా పనిచేయనమాట. నువ్వు ఎక్కడ దారి తప్పిపోతావేమో అని పులి మీద దగ్గరికి వచ్చి నేనే నుంచున్నాను రిసీవ్ చేసుకున్నానని. అవునా? అయినా నేను చూసి చాలా అయింది కదరా, నేను గుర్తుపట్టలేమేమో అనుకున్నాను. కానీ అప్పుడు ఎలా ఉన్నావో ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారో బాబు. కొద్దిగా కూడా మారలేదేంట్రా నువ్వు? ఊరుకోరా బాబు, నువ్వు మరీ చెప్తావు కానీ నువ్వేంట్రా మొత్తం ఇలా మారిపోయావు? హైదరాబాద్లో జాబ్ ఎలా ఉంటుంది ఏంటి? ఏం జాబులో ఏంటారా బాబు, హైదరాబాద్లోకి వెళ్ళినప్పుడు కానీ నుంచి వైన్ చేస్తున్నారు. డబ్బులు వస్తున్నాయని ఒక్క మాట తప్పరా మనశ్శాంతి లేకుండా పోయిందిరా నాకు. అవునా? మరి అంత ఇబ్బంది పడతా అక్కడ ఎందుకురా, వచ్చేచ్చు కదరా ఊళ్ళోకి. నాకు కూడా వచ్చేయాలని ఉందరు మామ, కానీ నేను కొత్తగా ఇల్లు కట్టిస్తాను కదా, దానికి సంబంధించిన కొంచెం లోన్ ఉందిరా. ఆ లోన్ ఎప్పుడైతే తీరిపోయిందో అప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను రెడీరా బాబు. రే, ఇప్పుడు దాకా మనం రైల్వే ట్రాక్ మీద ఉన్నారా? ఏ రైలు వచ్చి కానీ మనం గుద్దేసింది అనుకో, ఇద్దరం కలిపి మన ఆత్మలు పరమాత్మలో కలిసిపోతాయిరా. పదవ పక్కెళ్ళి మాడుకుందాం. ఏంటి, ఈ రైల్వే ట్రాక్ మీద రైలా? ఒరే, ఈ రైల్వే స్టేషన్ మూసేసి చాలా అంటే చాలా సంవత్సరాలు అయిందిరా బాబు. అవునా? మరి ఇంతమంది కదా రైల్వే స్టేషన్, దీన్ని ఎందుకు మూసారా సడన్గానే? ఒరే, ఈ రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసిన కొత్తలోని ఈ రైల్వే స్టేషన్కి ఒక టీసీఆర్ ఫ్యామిలీతో కలిపి వచ్చాడురా. పక్కన క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. ఆ రైల్వే స్టేషన్ టీసీకి ఒక అమ్మాయి కూడా ఉండేదిరా. అమ్మాయా? బాగుంటుందారా? ముందు నేను చెప్పేదినరా. ఆ టీసీ వాళ్ళ అమ్మాయి మా ఊళ్ళో ఒకరిని ప్రేమించిందిరా. ప్రేమించిన తర్వాత వాళ్ళ నాన్నకెళ్ళి ప్రేమ విషయం చెప్పారా. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అది కామనే కదా, ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూడరా, పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోర్రా. మరి ఇప్పుడు వీళ్ళకి లేరా? ఊరి చెప్పేదినరా. అలా ఒప్పుకోలేదనే వాళ్ళిద్దరూ ఓ రోజు పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా. ఈ రైలు పట్టాల నుంచి పారిపోతుండగా వెనకాల నుంచి సడన్గా ఒక రైలు చూడని గుద్దేసిందిరా. వెంటనే వాళ్ళిద్దరు అక్కడ చచ్చిపోయారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి ఆత్మలో ఇదే రైల్వే స్టేషన్లో తిరుగుతున్నాయని ఊరంతా చెప్పుకునేవారురా. ఆ భయంతోనే ఈ రైల్వే స్టేషన్కి ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ రైల్వే స్టేషన్ రాకపోవడం వల్ల ఈ రైల్వే స్టేషన్ని అప్పటి నుంచి ఆపేయర్రా. ఊరే అనవసరంగా అడిగాను నిన్ను, అసలే నాకు భయం ఎక్కురా. ఇప్పుడు ఈ దెయ్యాల స్టోరీని చెప్పావు. పద మన ఇంటికి వెళ్ళి మాడుకుందాం. సరే పద, మా ఇంటికి వెళ్ళి తింటా మాడుకుందాం. ఇది సడన్గా ఏంట్రా ఇది? ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్, వర్షం స్టార్ట్ అయింది. అరే, త్వరగా చెట్టు కిందకి పదరా, వర్షం తగ్గాక వెళ్దాం ఇంటికి. సరే పద. రే, వర్షం ఇప్పుడప్పుడే ఆగిలే లేదురా. కూడా అలాగే అనిపిస్తుందిరా. ఇప్పుడు ఎవరా ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా చింటూ. హలో, ఎక్కడున్నారు జీకే? నేనా, రమేష్ గారు రమ్మంటేనే రమేష్ గారి దగ్గరికి వచ్చాను రా. ఏంటి రమేష్ గారి దగ్గర?
మన రమేష్ గడే ఏదో ఇక్కడే ఉన్నాడు మాడతాను ఆడుతాని. ఒరే నువ్వు కొంచెం అర్జెంటుగా మా ఇంటికి రారా. ఏరా అంత అర్జెంట్ ఏంట్రా? అర్జెంట్కి వచ్చేలా? ఒరే నేను నీకు అన్ని తర్వాత చెప్తాను రా, కొంచెం అర్జెంట్ రా, త్వరగా రారా బాబు మా ఇంటికి. సర్లే అయితే మాడతాను వచ్చేస్తానులే పెట్టి. షుగర్ ఎక్కువ ఏదోకే. ఏంట్రా మా అంత కంగారు పడుతున్నావు? ఎవర్రా కాల్ చేసింది? ఇంకెవడరా మంచి ఇంటికాడు అర్జెంటుగా కాల్ చేసి రారా బాబు అంటున్నాడు. కంగారు ఎక్కువ కదా ఏదోకే. సరే నేను వెళ్తాను మరి. ఏంటి ఎంత దూరం వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోదామనే? ఏం అనుకోకరా, ఎందుకు ఇంటికి దగ్గర కంగారు పడిపోతున్నాడు రా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కట్టి ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను రా. ఊరు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదరా, సరదాగా చింటిగడి దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పటికీ లేట్ అయిపోయిందిరా, నా కోసం ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే. సరే బాయ్ రా, మళ్ళీ కలుద్దాం. సరే బాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళు. సరే వెళ్తున్నాను మరి. తాత ఓ సోడా అయ్యి తాత. ఇదిగో బాబు తీసుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు బాబు? నేనా ఊడలు వెళ్ళొస్తున్నాను తాత. ఊడలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చావా? నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు. ఏంటి తాత అంత భయపడతా చెప్తున్నావు? అక్కడ ఏమన్నా దెయ్యం ఉందా ఏంటి? దెయ్యం లేదు బాబు, ఆ ఊరు మొత్తం దెయ్యాలే. ఒక రోజు పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది బాబు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ లో చాలా మంది చచ్చిపోయారు. మా ఊళ్ళో ఇద్దరు ప్రేమించుకుని ఊరి బయట పారిపోతుండగా ఆ ట్రైన్ పట్టాల దగ్గరికి వచ్చినప్పుడు ట్రైన్ ఆమె గుద్ది చంపేసింది బాబు. అంతేకాకుండా ఆ ట్రైన్ గుద్దేసి ముందు ఆ ట్రైన్ అక్కడి నుంచి తప్పించడానికి ఆ ట్రైన్ డ్రైవర్ పట్టాలు తప్పించే ట్రైన్ని ఆ ట్రైన్లో ఉండే చాలా మంది చచ్చిపోయారు బాబు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆ ట్రైన్లో చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలై కనబడతారంట బాబు. అప్పటి నుంచి ఆ ఊరికి ఎవరో వెళ్ళడం మానేశారు. ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయి ఇప్పుడు శ్మశానం కింద మారిపోయింది. ఏం నిజంగానా? మరొక ఊళ్ళో ఎవరో ఉండట్లేదు తాత? లేదు బాబు, ఇప్పుడు ఆ ఊళ్ళో ఎవరో ఉండట్లేదు. ఒకవేళ పొరపాటున ఆ ఊళ్ళోకి ఎవరైనా వెళ్తే ఆ దెయ్యాలను చంపేస్తాయి. ఆ ఊళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఇప్పుడు వరకు తిరిగి రాలేదు బాబు. కానీ నువ్వెలా వచ్చావో తెలీదు, అందుకే నిన్న అదృష్టవంతుడే అన్నాను. అవునా తాత? ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి మీకేమన్నా తెలుసా? ఈ అబ్బాయి నాకెందుకు తెలియదు బాబు. ఈ అబ్బాయే కదా ప్రేమించి ఆ ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. ఇదేంటిది? రమేష్ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది. మళ్ళీ వస్తానన్నావు కదరా, ఎప్పుడు వస్తావు? నేను నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటా. రే రే మనోజ్, కాపాడరా కాపాడరా మనోజ్. రే నేను వస్తున్నాను రా, నేను కాపాడుతాను రా. రే మనోజ్, ఎలాగన్నా నన్ను ఇక్కడ నుంచి కాపాడరా. రే మనోజ్, రే రమేష్, మనోజ్. ఇదేంటిది ఇలాంటిగా వచ్చింది? ఈ రమేష్ గారి ఆత్మ నన్ను ఇంకా వదలలేదా? అయ్యి బాబు భయం వేసేస్తుంది. హనుమాన్ చాలీసా చాలి పడుకుందాం. రే మనోజ్, ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళరా మనోజ్. రే ఏమైందిరా నీకు? వచ్చావా? రారా, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళావు, బయటికి తీసుకెళ్ళావు. అయ్య బాబోయ్, మళ్ళీ ఎలాంటి కళ్ళు వస్తున్నాయండి. ఏం చేద్దాం ఇప్పుడు? పొద్దున్నే స్వామీజీని కలాలి, అప్పుడు కానీ నాకు పీడకళ్ళు పోవు. స్వామి స్వామి, కొంచెం కళ్ళు తెరిచి నా వైపు చూడండి స్వామి. ఏమైంది బాబు, అంత కంగారు పడుతున్నావు? రాత్రి నా కల్లోకి చచ్చిపోయిన మా ఫ్రెండ్ గారు ఆత్మ వస్తుంది స్వామి. నీకేదో పీడకలు వచ్చుంటుంది నాయన, దాన్ని చూసి భయపడ్డావు. పీడకల లేదు ఏమీ లేదు స్వామి. ఒక్కసారి అంటే అనుకోవచ్చు స్వామి, 2 సార్లు అదే కళ వచ్చింది స్వామి. నీ కల్లోకి వచ్చింది ఆత్మే అని నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు నాయన? మొన్నొక రోజు మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే వాడిని కలడానికే నేను ఊడలో వెళ్ళాను స్వామి. నిజమా?
నువ్వు ఓడలకి వెళ్ళొచ్చావా? మా ఫ్రెండ్ని కలిసి వస్తుండగా ఆ ఊరి చివర ఒక తాత ఉన్నాడు స్వామి. ఆ తాతనే మా ఫ్రెండ్ గారి ఫోటో చూపించి ఈ అబ్బాయి మీకు తెలుసా అని అడిగితే ఈ అబ్బాయి ఆల్రెడీ ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని, అంతేకాకుండా ఆ ఓడెల ఊళ్ళో ఎవరో ఉండట్లేదని, ఆ ఊరు మొత్తం ఇప్పుడు శ్మశానం కింద తయారైందని చెప్పాడు స్వామి. అప్పుడు నాకు అర్థమైంది స్వామి మా ఫ్రెండ్ చచ్చిపోయాడని. మీ స్నేహితుడు నీ కల్లో కనిపించి ఏం చెప్పాడు? ఆ ఫ్రెండే నిన్ను నా కల్లోకి వచ్చి నన్ను విడిపిస్తావా లేదా అని చెప్పేసి నన్ను చాలా భయపెట్టాడు స్వామి. మీ స్నేహితుడు ఏదో ఒక తీరని కోరిక వల్ల మరణించాడు. అందుకే మీ స్నేహితుడి ఆత్మ పరలోకానికి వెళ్లకుండా ఇంకా భూలోకంలోనే ఉండిపోయింది. మరి ఇప్పుడు ఎలా స్వామి మా ఫ్రెండ్ గారి ఆత్మను పరలోకానికి పంపించేయడానికి ఏదైనా మార్గం ఉందా? ఉంది. ఈరోజు అమావాస్య. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి మనం ఆ ఓడెల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీ స్నేహితుడి ఆత్మకి విముక్తి కలిగిద్దాం. పద. అలాగే చేద్దాం స్వామి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ ముసలి తాత ఈ షాప్లోనే ఉండాలి స్వామి. మీరు ఒక్కసారి ఉన్నాను స్వామి, నేను ఆ షాప్లోకి వెళ్ళి ఆ ముసలి తాత గురించి అడిగేసి వస్తాను. అలాగే బాబు. అన్నా అన్నా, ఏం కావాలి తమ్ముడు? ఈ షాప్లో ఒక ముసలాయన ఉండేవాడు కదన్నా, అతను లేడా? అతను 2 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు తమ్ముడు, అందుకే షాప్కు రావట్లేదు. అలాగా అన్నా, అతను వస్తే మొన్న మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి వచ్చాడని చెప్పన్నా. అలాగే తమ్ముడు. ఆ ముసలాయనకి ఒంట్లో బాగాలేదంట స్వామి, అందుకే ఈరోజు రాలేదంట. అవునా బాబు? స్వామి మన దగ్గరికి వచ్చేసాం స్వామి, దిగండి స్వామి, ఇక్కడే స్వామి. స్వామి మొన్న నేను కలిసింది మా ఫ్రెండ్ అనే, అదిగో ఆ చెట్టు దగ్గరే స్వామి. నేను ఆ చెట్టు కింద ఒక పూజని జరిపించి మీ స్నేహితుడి ఆత్మని ఇక్కడికి రప్పిస్తాను. అలాగే స్వామి. ఓం करालवदनां घोरां मुक्तकेशीं मृभुजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमाला. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు చెప్పండి. నువ్వు ఈ అబ్బాయి కళ్ళలో కనబడి ఎందుకు ఈ అబ్బాయిని అంత ఇబ్బంది పెడుతున్నావు చెప్పు. ఎందుకంటే వాడు నా స్నేహితుడు, నాకు సాయం చేయగలిగింది వాడు ఒక్కడే. నువ్వు చనిపోయిన తర్వాత పరమాత్మలో కలిసిపోకుండా ఇంకా నువ్వు ఈ లోకంలో ఎందుకున్నావు చెప్పు. స్వామి వాడికి ఏమన్నా కోరికలు ఉన్నాయేమో అడగండి స్వామి, తీర్చి త్వరగా పంపించేద్దాం ఇక్కడ నుంచి. నీకేమైనా తీరని కోరికలున్నాయా? ఉంటే అవి మాకు చెప్పు. మీ కోరికలను తీర్చి నిన్ను ఇక్కడి నుంచి మేం పంపించేస్తాం. నిజంగానా? అయితే ఇక్కడికి సాంబయ్య తీసుకుని రండి. సాంబయ్య? సాంబయ్య ఎవరు? ఇంకెవడు, నన్ను చంపినవాడు. నిన్ను చంపేశాడా? రే నువ్వు యాక్సిడెంట్ లో కాదా చనిపోయింది? కాదు, సాంబయ్య అనే వ్యక్తి ఓడెల రైల్వే స్టేషన్ కి ఒకే ఒక్క టికెట్ కలెక్టర్. అతని కూతుర్ని నేను ప్రేమించానని చెప్పేసి ఎరుపు రంగు ఊపాల్సిన ట్రైన్ కి పచ్చ జెండా ఊపి నన్ను ఆ ట్రైన్ తో గుర్తించి చంపించేశాడు. అప్పటి నుంచి నేను ఆ సాంబయ్య కోసం ఇక్కడే ఎదురు చూస్తున్నాను. వాణ్ణి ఇక్కడికి రప్పిస్తే నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? వాడి మీద పగ తీర్చుకున్న వెంటనే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. సరే అయితే. ఓం करालवदनां घोरां मुक्तकेशीं मृभुजां कालिकां दक्षिणां दिव्यां मुण्डमाला विभूषितां सद्यश्चिन्न शिरःखड्गवामाधो. ఇదేంటిది? పడుకున్నోడిని ఇక్కడికి ఎలా వచ్చేసాను? నేనే నిన్ను చంపడానికి ఇంత దూరం రప్పించాను రా సాంబయ్య. నువ్వా? ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను చంపలేనిది ఇప్పుడు ఎలా చంపగలవురా? అప్పుడు నా ఆత్మకి శరీరం లేదు, కానీ ఇప్పుడు ఉంది. నిన్ను ఇప్పుడు నేను చంపడం చాలా సులభం. నా చేతిలోంచి ఇప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు. వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను క్షమించు.
ఏం జరిగింది? ఏం జరిగింది స్వామి? నీలోకి మీ స్నేహితుడు ఆత్మ ప్రవేశించి ఆ సాంబయ్యను చంపేశాడు. ఇన్నాళ్ళకి నా కోరిక తీరిందిరా, అది కూడా నీ వల్లే. ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు. అంటే నువ్వు నాకు కనబడవారా? లేదురా, నువ్వింత దూరం వచ్చి నీ శరీరాన్ని నాకు ఇచ్చి ఆ దుష్టుణ్ణి అంతం చేయడానికి నువ్వు తోడుగా ఉన్నావు కదా, నీకు చాలా థ్యాంక్స్ రా. అలాగేరా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు నాకు ఇంత సాయం చేసావు కాబట్టి నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీకొచ్చి సాయం చేస్తా. ఇది నా ప్రమాణం.